గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఎలాంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు? ఇది కూడా చాలామంది విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రశ్న. అంటే నేను సరిపోతానా లేదా, నాకు అర్హత ఉందా లేదా, నేను ప్రిపేర్ అవ్వచ్చా లేదా, నా సామర్థ్యం సరిపోతుందా లేదా, ఇవి సందేహాలు అనమాట. ఇవన్నీ కూడాను యక్ష ప్రశ్నలు, ప్రతి మనసులో కూడాను మెదిలేటువంటి ప్రశ్నలే. దీనికి ఆన్సర్ ఏంటంటే, విజేతలు అయ్యేటువంటి వాళ్ళని మేము దగ్గరగా పరిశీలించాం, మేము కోచింగ్ ఇస్తూ పరిశీలించాం. ఆ తర్వాత విజేతలు అయ్యేటువంటి వాళ్ళని మేము చూసాం, చాలామందిని చూసాం. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మాకున్న అనుభవంతో ఆర్సీ డిస్ట్రిక్ట్ సర్కిల్ యొక్క అనుభవంలో చూడటం జరిగింది. మేము గమనించిన విషయం, మేము అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, నోటిఫికేషన్ కన్నా ముందు ఎవరైతే కోచింగ్లో జాయిన్ అవుతారో, నోటిఫికేషన్ కన్నా ముందు ఎవరైతే అలర్ట్ అవుతారో, నోటిఫికేషన్ కన్నా ముందు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్లే విజేతలుగా మిగిలినట్టుగా మా అనుభవంలో మేము గమనించాము. అంతేగాని హడావుడిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదా ఎగ్జామ్ డేట్ డిక్లేర్ అయిన తర్వాతను 4-5 మెటీరియల్ ముందు పెట్టుకొని ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ కాదు, లేదా టెస్ట్ సిరీస్ రాస్తే ఎగ్జామ్లో పాస్ అవుతాం, ఇలాంటి వాళ్ళంతా కూడా మిడిల్లోనే డ్రాప్ అయిపోతారు. చివరి దాకా ప్రయాణంలో ముందుకెళ్ళరు. విజేత అయినటువంటి అయ్యేటువంటి లక్షణం ఏంటంటే, నోటిఫికేషన్ కన్నా ముందే అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, ఆ తర్వాత కాదు.